ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డ్వాక్రా మహిళలకు శుభవార్త. రేవంత్ రెడ్డి ఊహించిన నిర్ణయం. ఈ లోక్సభ ఎన్నికల ముందు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా చేరుతుంది. ఫ్రెండ్స్, ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా వేసిన డ్వాక్రా మహిళలకు రుణాలు తిరిగి ప్రారంభిస్తానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలో ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. గత 4 ఏళ్లుగా ఐటీడీఏలో పాలక మండలి సమావేశం జరగలేదని, ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇక భద్రాచలం సీతారామ ఆలయం సాక్షిగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెబుతున్నాం. ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేసిన ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాం. త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని, ఆశా వర్గాల జీతాలు అందే విధంగా కృషి చేస్తామని చెప్పారన్నమాట. గ్రామీణ ప్రాంతంలో మహిళలు, చిన్నారులపై లింగ వివక్ష నిర్మూలించి వారి అభివృద్ధి చేయడానికి డ్వాక్రా మహిళలు ఎంతో కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఇక ఈ పథకాన్ని 1982 అమల్లోకి తెచ్చారు. మొదటగా దీన్ని దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు అనేక జిల్లాల్లో ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలో అన్ని జిల్లాలకు విస్తరించారు. డ్వాక్రా పథకం ముఖ్య ఉద్దేశం మహిళలకు జీవన పరిస్థితి మెరుగుపరచడం కోసం ఈ పథకం అయితే ఉద్దేశించడం జరిగింది అన్నమాట. మొత్తానికి తెలంగాణలో మరోసారి డ్వాక్రా మహిళలు అక్కచెల్లెలకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే అందించారు. మహిళలందరికీ వడ్డీలు రుణాలు కూడా మరోసారి అయితే అందిస్తామని చెప్పడం జరిగింది. గ్రూప్ కు ఇంత, లేకపోతే ఒక మనిషికి గ్రూప్ లో ఉన్న సభ్యులకు ఇంత అనేది వడ్డీ లేని రుణాలు కూడా అత్యంత త్వరలోనే ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి భట్టి విక్రమార్క.